హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మా అపార్ట్మెంట్ సోకాల్డ్ గేటెడ్ కమ్యూనిటీ బెంగళూరులో ఎలా ఉంటుంది, అలాగే అపార్ట్మెంట్లో అన్డివైడెడ్ షేర్, ఇంకా మరికొన్ని విషయాలు. అంటే మనం అపార్ట్మెంట్ కొలాప్స్ చేసినప్పుడు మనకి ఎంత షేర్ వస్తుంది, ఆ రూల్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఒక్కొక్క గేటెడ్ కమ్యూనిటీలో ఎన్ని అపార్ట్మెంట్స్ ఉండొచ్చు, రామరిగా మా దాంట్లో ఎన్ని ఉన్నాయి, వాటితో పాటు ఒక మంచి అకేషన్ అండి. అదేనండి అయోధ్య రామ మందిరము, రాముల వారి ఓపెనింగ్ రోజు, ప్రాణప్రతిష్ఠ రోజు మా కమ్యూనిటీలో ఎలా సెలబ్రేట్ చేశారు అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసారంటే వెల్కమ్ ముగ్గులు చాలా వేశారు. సో దేవుడి ప్రాణప్రతిష్ఠ, మెరవని ఇవన్నీ అయిపోయిన తర్వాత భోజనాలు కూడా పెట్టారండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వెనకల్లా బ్లూ కలర్ పరద, దాని వెనకల్లే వంటలు చేస్తున్నారు. సో ఇక్కడ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, మా అపార్ట్మెంట్స్ ఎం బ్లాక్, ఈచ్ బ్లాక్ అంటే ఏ టు ఎం వరకు బ్లాక్స్ ఉన్నాయండి. ఈచ్ బ్లాక్లో ఒక 100 నుంచి 150 అపార్ట్మెంట్స్ ఉంటాయండి. 3 BHK అయితే తక్కువ ఉంటాయి, 2 BHK అయితే ఎక్కువ ఉంటాయి. సో మీరు చూసారంటే అవన్నీ బ్లాక్స్. అలాగే అపార్ట్మెంట్స్ ఒక వంతు స్పేస్ ఉంటే మూడింతల స్పేసు ఖాళీగా వదిలేశారండి. ఇలాగ పార్కింగ్ అని గ్రీనరీ కానీ బాగా పెట్టారండి. అది చాలా హైలైట్. మేబీ ఇది కొంచెం అవుట్స్కట్స్లో అవడం వల్ల వాళ్ళకి ఎక్కువ స్పేస్ ఇవ్వగలిగారు, కానీ సిటీస్ సెంటర్లో అయితే ఖచ్చితంగా ఇంత స్పేషియస్గా ఉండవండి. సో ఇలా ఒక పార్క్ ఏరియాలో ఇక్కడ వచ్చేసి రాముల వారి మందిరం పెట్టి అక్కడ పూజలు చేశారు పొద్దున్నుంచి సాయంత్రం వరకు. ఇక్కడ ఆల్మోస్ట్ సాయంత్రం అయిందండి మేము ఈ వీడియో తీసేటప్పుడు. అలా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని కొంచెం సేపు స్మరణ చేసి తర్వాత వాళ్ళు వచ్చేసి పొద్దున్నుంచి రామకీర్తనలు చేస్తూనే ఉన్నారు, భజన చేస్తూనే ఉన్నారండి పెద్దవాళ్ళు, ఇంకా వీలైన వాళ్ళందరూ కూడా. చాలా హ్యాపీ అనిపించింది ఆ చాంటింగ్స్ అన్నీ వింటుంటే. మేము కూడా వచ్చి సాయంత్రం కల్లా దండం పెట్టుకొని తర్వాత జ్యోతులు వెలిగించాలని చెప్పారు. అందరూ కూడా 5 జ్యోతులు వెలిగించండి అని చెప్పారు. సరే అని అందరము వెళ్ళి దర్శనం చేసుకొని దేవుడిని ఇంకా ఇంటికి వెళ్ళి జ్యోతులు వెలిగిస్తామని వెళ్ళాము. జ్యోతులు వెలిగిస్తామని వెళ్తుంటే మనకు తెలిసిందే కదా, చిన్నపిల్లలు ఉంటే ఎంత ఓపిక ఉండాలో అని చెప్పేసి నాకైతే ఇక్కడే ఉండి వాళ్ళతో పాటు కూర్చొని స్మరణ చేయాలనిపించింది, కానీ నా హెల్త్ పరిస్థితి సహకరించలేదండి. సో మీకు తెలిసిందే కదా, నేను ప్రెగ్నెంట్ ఉండే. సో ఇంకా చిన్నపిల్లలతో ఏగియడం అంటే ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. ఇలాంటి టైంలో మన మాట వాళ్ళు వినరు. వాళ్ళకి అవసరమైనవి ఏదో ఒకటి ఇలా జ్యూస్లో వాళ్ళకి ఇష్టమైన ఒకటి కొనిపిస్తే కానీ మనకు వాళ్ళు కోఆపరేట్ చేయరు బేసిక్గా. మీరు చూసారంటే ఇక్కడ అపార్ట్మెంట్లు రోడ్లు మొత్తం వచ్చేసి ఎంట్రన్స్లో ముగ్గులన్నీ వేశారు, వార ముగ్గులు. అలాగే బ్లాక్స్ ఉంటే ఎవ్రీ బ్లాక్ దగ్గర ఇలాగ రంగోలీ వేశారండి, పెద్ద పెద్ద ముగ్గులు వేసి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఒకటి సాడ్ థింగ్ ఏంటంటే నేను వాళ్ళతో పాటు కూర్చొని ముగ్గులు వేయలేకపోతున్నానే అని ఒక బాధ అనిపించింది. కానీ ఫోటో అయితే దిగి మా వాళ్ళకి షేర్ చేస్తే నువ్వే వేసావా అన్నట్లు వాళ్ళు ఫీల్ అయిపోయి, అమ్మో గొంతు కూర్చొని ముగ్గేసిందేమో అని కొంచెం ఫీల్ అయ్యారు. కాకపోతే నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను, చూసి ఆనందించానండి. ఇక్కడ చూసారంటే దేవుడి మెరవని కోసమని పల్లకి తెచ్చారు రథంలాగా. సో ఇది చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. మా ఊర్లో వచ్చేసి మేము చిన్నప్పుడు ఎద్దుల బండి ఉంటుంది కదా, ఎడ్ల బండితోటి మెరవన చేసేవాళ్ళు. బండి మీద దేవుడిని పెట్టి నగలు వచ్చేసి మనం మనుషులు పట్టుకొని తలారోంచేపు పట్టుకొని లాగుతూ మెరవన చేసేవాళ్ళు. తర్వాత ఈ కాలంలో వచ్చేసి ఇంకా ఎడ్ల బండి తక్కువైపోయి ట్రాక్టర్ వాడుతున్నారండి మెరవనికి. ఇక్కడ చూసారంటే పల్లకి తెచ్చారు, రెంటెడ్ పల్లకి. కొన్ని ఊర్లలో ఇప్పుడు పల్లకి దేవుడి గుడి దగ్గరే గుడి సామాన్ అంటారు కదా, వాటితో పాటు పల్లకి కూడా కొని పెట్టుకుంటున్నారు, రథం కూడా. సో మనం కూడా అప్గ్రేడ్ అవుతున్నాము. మీ ఊర్లో ఎలా చేస్తారు? ఇంకా బండితోనా లేకుంటే ట్రాక్టర్తోనా? మీ దేవుడికి సపరేట్ పల్లకి ఉందా? చెప్పండి కమెంట్లో. ఇక్కడ చూసారంటే ఇంకా అన్ని అపార్ట్మెంట్స్ దగ్గర ముగ్గులు కవర్ చేస్తూ రారా ఇంటికి వెళ్దాం. మాది F బ్లాక్ అండి.
సో ఏ నుంచి మొత్తం అలా ఆర్డర్లో ఉంటాయి. మా బ్లాక్ దగ్గరే ఇది చిల్డ్రన్ పార్క్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్లో గుడ్ థింగ్ ఏంటంటే చిల్డ్రన్ పార్క్ ప్లస్ ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల అన్‌డివైడెడ్ షేర్ అన్నాను కదా, అంటే అపార్ట్మెంట్ మనము కొలాప్స్ చేసినప్పుడు అంటే ఇన్ని ఇయర్స్ 30-40 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా అపార్ట్మెంట్స్ అన్నీ కొలాప్స్ చేయాలి, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అప్పుడు వచ్చేసి ఒక 30-40% మనకి స్పేస్ వస్తుందండి కింద. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 900 స్క్వేర్ ఫీట్ ఇల్లు అంటే మనకి 300 స్క్వేర్ ఫీట్ స్పేస్ ఇస్తారు. సో అది అన్‌డివైడెడ్ షేర్. అలాగే చూసారంటే మాది 2 BHK అపార్ట్మెంట్. ఇక్కడ అది దీపాలు పెట్టమన్నారు కదా అని చెప్పి మా ఇంట్లో ఈ ఎల్ఈడి లైటింగ్ ఉంటే ఈ వైర్ తోటి వచ్చేది అది సెట్ చేస్తున్నారు, బాగుంటుందని. రాముల వారి జెండా కూడా పెట్టి మన హనుమాన్కి ఇష్టమైన ఆరెంజ్ కలర్ జెండాతోటి చూసారంటే ఈ లైటింగ్ ఆన్ మాత్రం స్విచ్లు మాత్రం మావాడే వేయాలండి. వాడికి ఒక సరదా అది ఏమైనా ఆన్ చేయడం అట్లా. సో ఆ రకంగా దేవుడి జెండా పెట్టి జై శ్రీరామ్ అని చెప్పి లైటింగ్స్ కూడా పెట్టాము. చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే మేము పెట్టిన తర్వాత చాలా అపార్ట్మెంట్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు అలా లైటింగ్స్ పెట్టడము. అలా అపార్ట్మెంట్స్ అన్నీ కళగా అనిపించాయి. తర్వాత ఇంకా దీపాలన్నీ వెలిగిస్తున్నామండి. 5 దీపాలు తీసుకొని నేను వెలిగిస్తుంటే మా వాడు అల్లరి వచ్చేసి తెలియక ఊపుతున్నాడు. సో చిన్నపిల్లోడు కదా ఏమీ అనలేము, మనకే తెలియకుండా ఉఫ్ అని ఊపుతున్నాడు. చిన్నప్పుడు అల్లర్లన్నీ గుర్తు చేస్తున్నాడు అన్నట్లు. దాని తర్వాత దేవుడికి వచ్చేసి పూజ చేసుకొని మేము పొద్దున ఆల్రెడీ చేసాము, కానీ మళ్ళీ ఒకసారి సాయంత్రం కూడా పూజ చేసుకొని దేవుడు అక్షింతలు ఇచ్చారు కదండి అందరికీ ఊర్లు శ్రీరాముడి అక్షింతలు. అలా మాకు కూడా వచ్చాయండి రాములవారి అక్షింతలు. సో అవి మేము దేవుడి దగ్గరే పెట్టింటిమి. మనకి ప్రాణప్రతిష్ఠ రోజు వచ్చేసి పూజ చేసిన తర్వాత మేము అక్షింతలు తీసుకొని మేము మా తల మీద మేమే కొన్ని చల్లుకొని ఇంకా బాబుని ఆశీర్వదించామండి అక్షింతలతోటి. అలాగే మిగిలినవి వచ్చేసి ఇంకా మనము బీరువాలో కానీ అట్లా పెట్టుకోవచ్చు అన్నారు. మనకి అపార్ట్మెంట్స్లో బీరువాలు అవి ఇవి ఏముండవు కదా, ఇంకా మనకు బీరువా లాంటి ప్లేస్లోనే పెట్టుకొని హ్యాపీ ఎండింగ్ అన్నట్లు అలా అయిందండి మా రాముల వారి ప్రాణప్రతిష్ఠ సెలబ్రేషన్ మా అపార్ట్మెంట్లో. సో అపార్ట్మెంట్ విషయాలు కూడా బాగానే షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే మరి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ తోటి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు నచ్చినట్లయితే కమెంట్ కూడా పెట్టండి. ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు అంటే సిటీలో అపార్ట్మెంట్స్ గురించి కానీ లేకుంటే మీకు చెప్పాలంటే ఇది మా ఓన్ అపార్ట్మెంటేనండి. సో ప్రైసెస్ ఎలా ఉంటాయి వాటి గురించి కానీ లేకుంటే ఇంకా ఏమైనా మా పర్సనల్ డీటెయిల్స్ కానీ అవి తెలుసుకోవాలనుకుంటే మీరు కమెంట్ చేయండి. సో ఇక్కడ చూసారంటే మేము దియాస్ వెలిగించిన తర్వాత దేవుడు మెరవన చేశారండి. చాలా అన్ని అపార్ట్మెంట్స్ తిప్పి, అంటే మన ఊర్లలో ఊరంతా తిప్పుతారు కదా, అలాగే ఇక్కడ కూడా అన్ని అపార్ట్మెంట్స్ తిప్పి దేవుడు మెరవన చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఒకటి ఏంటంటే మన ఊర్లలో టెంకాయ ఇస్తాం మెరవన చేసేటప్పుడు, ఇక్కడ అపార్ట్మెంట్స్లో అందరూ వచ్చి టెంకాయలు ఇవ్వడం అవన్నీ కష్టం కాబట్టి ఇవ్వలేదు. సో కాకపోతే పూలు చల్లారు అందరూ దేవుడికి. దాని తర్వాత మనకి డిన్నర్ అరేంజ్ చేశారండి. ఆల్మోస్ట్ 10 అయిపోయింది అప్పటికే మెరవన అయిపోయేసరికి. సో ఇలా అందరూ కింద కూర్చొని తింటుంటే నాకు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి కింద కూర్చొని తినాలనిపించింది. కాకపోతే అగైన్ నా హెల్త్ సపోర్ట్ చేయలేదు అలా కింద కూర్చోవడము ప్రెగ్నెన్సీ వల్ల. సో నో ప్రాబ్లం, అలా అయిందండి.